లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క కోర్ కాన్సెప్ట్ ఉమ్, ఒకటే. వాట్ వి క్రియేట్, మనం ఏం క్రియేట్ చేస్తామో అదే క్రియేట్ అవుతుంది. ఉమ్, మీరేమి క్రియేట్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది. ఓ కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను నాకు కావాల్సిన పాజిటివిటీ నేను క్రియేట్ చేయాలి. ఉమ్, లేదు నేనేమి క్రియేట్ చేయను అంటే ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది, 100% ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది. అథవా ఉమ్, అది చెడుగా కూడా క్రియేట్ అవ్వచ్చు. చెడే క్రియేట్ అవుతుంది, నువ్వేం క్రియేట్ చేయకపోతే అక్కడ మంచి ఎట్లా క్రియేట్ అవుతుంది, మంచి నువ్వు క్రియేట్ చేయాలి. అర్థమైందా? ఉమ్, ఉమ్, సో అందుకే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, నీ- శాస్త్రం చాలా నిశ్చయంగా చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, జీవో బ్రహ్మైవ నా పరహ. చెప్పండి. ఉమ్. జీవో బ్రహ్మైవ నా పరః. జీవుడు బ్రహ్మ కావాల్సిందే, వేరేది అవ్వడానికి ఉమ్, వీల్లేదు. ఉమ్, జీవుడు బ్రహ్మ అవ్వాల్సిందే. ఉమ్, దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. వి షుడ్ బికమ్ క్రియేట్. బ్రహ్మన్. బ్రహ్మగా నీవు కావలసినదే. అర్థమైందా? ఉమ్, బ్రహ్మ ఉమ్, ఉమ్. అవ్వాల్సిందే. పరహ అంటే అవ్వాల్సిందేనన్ను గురుజీ. నా జీవో. పరహ వేరేది అవ్వడానికి ఇల్లేదు. ఉహు, శివ బ్రహ్మయేవ, బ్రహ్మయే, బ్రహ్మగా కావాల్సిందే. నా పరహ వేరేది అవ్వడానికి వీల్లేదు అంటే, బ్రహ్మకు వేరేది ఏముంటుంది, వేరేది ఏమి ఉండదు బ్రహ్మకి, అయినా సరే వేరే స్థితిని పొందడానికి వీల్లేదు. ఉమ్, అర్థమైనా? నిష్కళంకంగా, నిశ్చయాత్మకంగా శాస్త్రం ఒక జీవోని పాస్ చేసింది అనమాట. అర్థమైందా? యుఓని. ఆ, గురుజీ యుఓ మరి జీవో. ఆ, చెప్పండి. యుఓ అంటే జీవో. యూనివర్సల్ ఆర్డర్. యూనివర్సల్ లా. యూనివర్సల్ ఆర్డర్. ఆహా, జీవో. ఉమ్, శాస్త్రం నీకు ఒక యుఓని పాస్ చేసింది. యుఓ అంటే ఏంటి? యూనివర్సల్ ఆర్డర్. ఏంటది? నువ్వు యూనివర్సల్. బ్రహ్మగా ఉండాల్సిందే. నా పరహ వేరేగా ఉండడానికి వీలు లేదు. మురళీలాగా ఉంటానో, లేకపోతే ప్రభలాగా ఉంటానో, లేకపోతే శైలజ గారిలా ఉంటానో, లేకపోతే ప్రీతి గారిలా ఉంటానో, లేదా సుజాత గారిలా ఉంటానో, లేదా భార్గవలా ఉంటానో, సులక్షణ లాగా ఉంటానో. నో. నేనే. నువ్వు బ్రహ్మవే. యు ఆర్ బ్రహ్మన్ అంతే. ఏదో ఏదో మెత్తగా చెప్పట్లా సైన్స్. నేను మెత్తగా బ్రహ్మ, బ్రహ్మ అయితే ఉమ్, అయ్యి, బ్రహ్మ ఉంటా ఉండు కాసేపు, బ్రహ్మలాగా ఉండు కాసేపు, నీలా ఉండు, ఇట్లా సన్నాయి నొక్కులు నొక్కట్లా సైన్స్. గంభీరంగా, కఠినంగా, ఒక అగ్నిలో కాలిపోతాడేమో ఒక మనిషిని రక్షించడానికి ఎలా అయితే, రే నువ్వు అటు వెళ్ళొద్దు, అటు కాలుతుంది అని ఎంత గట్టిగా అయితే చెప్తామో, అర్థమైందా? ఒక వ్యక్తి కొంచెం ఒక అడుగు వేశాడు అంటే అగ్ని కూపంలో పడతాడు అన్నప్పుడు మనం ఎట్లా అరుస్తాం? ఉమ్, ఉమ్. రే అటు వెళ్ళొద్దు అని ఎట్లా అయితే అరుస్తాం, ఏ స్థాయిలో అతన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాము, అంతకంటే ఎక్కువ స్థాయిలో శాస్త్రం నిన్ను బ్రహ్మ అని పిలుస్తుంది. నువ్వు బ్రహ్మవే. చెప్పండి. నువ్వు బ్రహ్మవే. అంతే. నువ్వు బ్రహ్మవే. ఇక వేరే వేరే వ్యవస్థ లేదు, వేరేటటువంటి ఆలోచన చేయడానికి కూడా వేలు లేదు. నువ్వు ఆలోచన చేయకు. ఏంది ఆలోచన చేసి? నువ్వు బ్రహ్మవైతే యూ షుడ్ అహం. క్రియేట్ యువర్ ఫ్యూచర్. యు షుడ్. క్రియేట్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ ని నువ్వు క్రియేట్ చేయాల్సింది. అర్థమవుతుందమ్మా? మీ భవిష్యత్తుని మీరే క్రియేట్ చేయాలి. మీరు క్రియేట్ చేయనప్పుడు మీ భవిష్యత్తు వేరేదిగా ఉంటుంది.
అర్థమైంది. ఎక్సలెంట్ గురుజీ. ఉమ్. గురుజీ ఇప్పుడు నేను బ్రహ్మనైన అన్నప్పుడు దానికి అంతేముంది గురుజీ? అంతమా అనంతమయ్యే కదా సత్యం దానికి జ్ఞానం ఇది. అనంతం బ్రహ్మ, అంతే. ఆ, సత్యం మహావాక్యం. సత్యం ఆ, గొప్ప. సత్యం సత్యం జ్ఞానం బ్రహ్మ. ఉమ్. సో ఫస్ట్ మీకు అర్థం కావాల, జీవో బ్రహ్మైవ నాపరహ. నేను బ్రహ్మనే, 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 నేను బ్రహ్మనే, నేను బ్రహ్మనే, నేను బ్రహ్మనే, నేను ఇప్పుడు బ్రహ్మనే, బ్రహ్మగానే ఉంటా ఇప్పుడు. వర్తమానంలో నేను బ్రహ్మని. భవిష్యత్తుకి నేను బ్రహ్మనే, గతానికి నేను బ్రహ్మనే అనేది సన్నాయి నొక్కులు చెప్తూ చెప్పట్లా. నువ్వు బ్రహ్మలాగా ఉండు, బ్రహ్మం అయితే లేత లేదు అన్నట్టుగా ఏ శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం చాలా నీ పీక పట్టుకొని చెప్తుంది, నువ్వు బ్రహ్మలాగా ఉంటావా ఉండు, లేదంటే పో, ఉమ్, నన్నేమి అడక్కు. గురువు కూడా చెప్పేది ఒకటే. గురువు దగ్గరకు మీరు వచ్చారనుకోండి, మీ పీక పట్టుకొని చెప్పేది ఒకటే, నువ్వు బ్రహ్మలాగా ఉంటావా ఉండు, లేదంటే పో. సృష్టి కూడా చెప్పేది ఒకటే, నువ్వు బ్రహ్మలాగా ఉంటావా ఉండు, లేదంటే పో. దైవం కూడా చెప్పేది ఒకటే, నువ్వు బ్రహ్మలాగా ఉంటావా ఉండు, లేదంటే పో. పో అంటే, పో అంటే లైఫ్ అంటే అయిపోతుందనా? నన్ను వదిలేసి వెళ్ళిపో, నువ్వు నన్ను పట్టుకోకు అని చెప్తున్నారు వాళ్ళు. నిన్ను పట్టుకో అక్కడ బ్రహ్మను కుండలిని కాకపోతే ఇంకెవరు ఉంటాం? మనమే ఉంటాం, నేను ఉంటాం. అది బ్రహ్మ పెట్టుకుంటే బెస్ట్. అట్లా కాదు, మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎదగాలి, మీరు ఆ, సాధనలో ఎదగాలి అంటే ఈ మూడు అవసరం మీకు. మూడు ఉమ్, సపోర్టర్స్. సృష్టి ఒక సపోర్టర్, గురువు ఒక సపోర్టర్, దైవం ఒక సపోర్టర్. అవునా కదా సాధనలో ఎదగడానికి. ఆ, ఆ, సాధన అర్థమయ్యాక తర్వాత విషయం, ఈ ముగ్గురు పనికిరాదు, అది వేరే విషయం. ఆ. ఇప్పుడు మీకు 1000 కోట్లు ఎవరు ఇస్తారు? సృష్టి. సృష్టి. 1000 కోట్ల అని అట్రాక్ట్ చేసేటటువంటి స్థాయిలో కుండలని మార్పు ఎవరు చేయాలి? గురువు. నేను చేసుకుంటా, గురువు గురువు చెప్పాలి. అందించిన దాన్ని సృష్టికి అందించబోయేదాన్ని, గురువు అందించిన దాన్ని, గురువు ఆల్రెడీ అందించిన దాన్ని, సృష్టి అందించిన దాన్ని సమన్వయం చేసేది ఎవరు? నేనే. గురువు. దైవం. ఆహా. ఈ ముగ్గురు కలిపి హా అంటే అప్పుడు 1000 కోట్లు మన దగ్గర పడతాయి. మీరు ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చి, నేను బ్రహ్మలాగా అప్పుడప్పుడు ఉంటానండి అన్నారనుకోండి, ఏం లాభం? పో అంటాం. అవునా కదా? నీకే అవును కాదు గురుజీ. నాయనా, గురువు, నేనైనా బ్రహ్మలాగా ఉంటేనే నాకే దిక్కు లేదు, బ్రహ్మలాగా లేకపోతే నాకే దిక్కు లేదు, నీకేంట్రా నాయనా అనుకుంటాం. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ప్రభ గారు ఎవరన్నా వచ్చి, గురూజీ ఏంటి గురూజీ ఇట్లా అంటున్నారు అనుకోండి, నీకేంటమ్మా, నాకు కూడా దిక్కు లేదమ్మా అనాలి. అర్థమైందా? యు హ్యావ్ టు బికమ్ బ్రహ్మ. యు ఆర్ బ్రహ్మన్, అంతే. నువ్వు బ్రహ్మలాగుండు, నేను బ్రహ్మలాగుంటా, బ్రహ్మలాగా సృష్టి బ్రహ్మ. ఉండాల్సిందే. వన్ ఉమ్, పాయింట్. సెకండ్ పాయింట్, సృష్టి దగ్గరికి వెళ్ళి, గురువు దగ్గర బ్రహ్మలా లేదనుకోండి, గురువే బ్రహ్మలా లేకపోతే గురువుకే దిక్కు లేదు, ఎవరికీ దిక్కు లేదు. అర్థమైందమ్మా? ఉమ్. సో ఫస్ట్ ప్రాథమికంగా మనం గురువు దగ్గర బ్రహ్మలాగా ఉండాలి. గురువు దగ్గర బ్రహ్మలాగా ఉండాలి. బ్రహ్మలాగా ఉండాలి. సెకండ్, సృష్టి దగ్గర, సృష్టి దగ్గర కూడా బ్రహ్మలాగా ఉండాలా. ఉమ్, నువ్వు బ్రహ్మవు కాకపోతే ఇంకెందుకు? పో అంటు. ఏట్రా నీకు ఉమ్, ఇచ్చేది? ఏం నీకు ఉమ్, ఇచ్చేది? ఎవడరా నువ్వు? నువ్వెవడివి ఉమ్. అని అడుగుతుంది సృష్టి. నువ్వెవడివిరా అసలు? నీకేమన్నా అప్పిచ్చావా? నువ్వేమన్నా నాకు ఇప్పించావా? నీకేమన్నా నేను అప్పు పడ్డానా? యూనివర్స్ ఆస్క్ లైక్ దిస్. అర్థమైనా? యూనివర్స్ విల్ ఆస్క్ లైక్ దిస్ వెన్ యు ఆర్ జనరేట్ యువర్ సంకల్ప. మీరు మీ సంకల్పాన్ని ఎప్పుడైతే జనరేట్ చేస్తారో అప్పుడు యూనివర్స్ అడుగు, నీకేమన్నా నేనేమన్నా కట్నం ఇవ్వాలా, లేకపోతే నీకేమన్నా నేనేమన్నా అప్పు ఇవ్వాలా, బాకీ ఉన్నానా?
ఏమన్నా నా అల్లుడివే నీకు నేను ఇవ్వడానికి అని అడుగుతుంది. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఐ ఆమ్ బ్రహ్మన్. ఏయ్, నేను బ్రహ్మనే అన్నా. ఓ, నువ్వు బ్రహ్మ అయితే ఓకే, అప్పుడు ఇస్తా అంట. అర్థమైందా? నేను బ్రహ్మన్ రా అనాలి. దైవం దగ్గరికి వచ్చాం. దైవం దైవం నా పేరు ఇదండి, నాకు ఇది కావాలి అన్నాడు. నువ్వెవడురా? ఆయన నీకేదో సమస్య వస్తే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేనేమన్నా కారణం అదని? నేనేమన్నా చెప్పాను అది చేయమని? నీ అంతటి నువ్వు చేసుకొని నువ్వు ఇందులో పడిపోయి ఇప్పుడు నన్ను రక్షించమంటే నేను ఎందుకు రక్షిస్తా అంటాడు. అప్పుడేం చెప్పాలి? ఐఎమ్ ఐ బ్రహ్మ. ఆమ్ నేను బ్రహ్మన్. ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు నన్ను? ఆ, బ్రహ్మని అంటే ఓ బ్రహ్మవా, ఓకే. నేను నీ యోగక్షేమాలు నేను రక్షించుకోవాలి కదా, సారీ, నిన్ను ఇక్కడ గుడి దాకా తెప్పించాను, ఏమనుకోకు, వచ్చేస్తున్నా అని చెప్పి వచ్చేస్తాను. అద్భుతం గురుజీ. అర్థమైందా? అందుకే సాధన ఎప్పుడు కూడా పరోక్షంగా ఉండదు, అంతర్ముఖంగా ఉంటుంది. మనం దైవం కోసం పరిగెత్తద్దు, దైవం మన కోసం పరిగెత్తాలి. సృష్టి కోసం పరిగెత్తద్దు, సృష్టి మన కోసం పరిగెత్తాల. గురువు కోసం పరిగెత్తద్దు, గురువే నీ కోసం పరిగెత్తుతాడు, నువ్వు బ్రహ్మవైతే. దే ఆర్ డ్యూటీస్, వాళ్ళందరూ సర్వెంట్స్. ఏంటి గురువు అంటే ఎవరు? సర్వెంట్ నీకు. నీకంటే నీకు కాదు, బ్రహ్మకి. ఉమ్, బ్రహ్మకి నేను సర్వెంట్ని బాబు అని గురువు అంటాడు. ఆ గురువు జగద్గురు అయినా, ఆ గురువు సద్గురువు అయినా, ఆ గురువు విశ్వగురువు అయినా, ఆ గురువు ఏ స్థాయి గురువు అయినా సరే, నేను నీకు సర్వెంట్ని, ఎందుకంటే నువ్వు బ్రహ్మవి. దైవం, ఆ దైవం పరమేశ్వరుడైనా, దేవాది దేవుడైనా, ఇంకా ఇంకా పెద్ద దైవం అయినా సరే, ఐఆమ్ ఫర్ యూ, ఐఆమ్ యువర్ సర్వెంట్, నేను నీ కింకరుణ్ణి అని అంటది. నువ్వు బ్రహ్మవైతే సృష్టి కూడా ఐఆమ్ యువర్ సర్వెంట్, యూజ్ మై, ప్లీజ్ టేక్ మై సేవ. సర్వీస్, బికాస్ యు ఆర్ బ్రహ్మ. అది అది బ్రహ్మ యొక్క హోదా అది. అర్థమైంది? బ్రహ్మ యొక్క స్టే స్థాయి లెవెల్. బ్రహ్మ యొక్క స్టేచర్ అది. ఆషామాషి అనుకున్నారు బ్రహ్మ అంటే. అందుకే ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఆ, ఉండాలి. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ అంటే ఏంటి? ఏయ్, నా కోసం ఈ పని చేసి పెట్టు అని సృష్టిని శాసించగలడు బ్రహ్మ. స్వామి ఒకసారి ఇటు వచ్చేయి, నా దగ్గరికి రా, కాసేపు మాట్లాడుకుందాం అంటే రావాలంతే. అట్లా రప్పించుకున్న వాళ్లే కదా భక్తులను, గజేంద్రుడితో సహా, గజేంద్రుడితో మొదలుపెట్టి రామదాస్తో సహా. అలా గురువుని కూడా రప్పించుకోవచ్చు. నువ్వు బ్రహ్మవు అయితే. నువ్వు బ్రహ్మవు కాదు, నీకు సర్వెంట్ గా ఉండాల్సిన అవసరం మాకు. సో అన్నమయ్యకి అన్నమయ్యకి భుజాల మీద పెట్టుకొని వెంకటేశ్వర స్వామి మోస్తాడు కదా. మరి అవన్నీ నేనేమన్నా కల్పించి చెప్తున్నావే? కాదు కదా. అంతేనా? అవన్నీ లోపల తిరుగుతూ ఉంటాయి, వాటిని నేను మీకు చెప్తున్నా. నువ్వు బ్రహ్మవు అవ్వాల్సిందే శైలజ గారు. ఐ ఆమ్ బ్రహ్మన్. అంతే. ప్రభ గారు, నేను ప్రభని అనుకుంటే కుదరదు. కూతురు అందరం. విషయంలో కావచ్చు, కొడుకు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా రాని, నేను బ్రహ్మన్ రా. ఏంది బెదిరేది? ఏంది అదిరేది? దేనికి బెదిరేది లేదు, దేనికి అదిరేది లేదు. నేను ఎవరిని? ఐ ఆమ్ బ్రహ్మన్. అని నేను బ్రహ్మనే. బ్రహ్మన్. ఆషామాషిలా కథలు ఎవరి కింద పడ పడుతున్నారు. ఎవరి కింద కథలు పడ పడుతున్నారు. ఉండాల్సిన పనిలే. తెలంగాణలో కథలు పడుతున్నారా అంటారు కదా. నకరాలు. ఆ, ఏది కథలు పడుతున్నారా? బ్రహ్మనే గడగడలాడిస్తాం. దట్ ఈస్ యువర్ స్టేచర్, నీ స్థాయి. బ్రహ్మ గురించే తెలీదు, పరబ్రహ్మ గురించి తెలుసుకుంటారు. బ్రహ్మ అంటేనే ఇది, ఇక పరబ్రహ్మ అంటే ఇంకెట్లా ఉంటుంది అది. ఆ,
పుట్టికే అందలేని వాళ్ళం స్వర్గానికి ఎందుకు, బ్రహ్మను పట్టుకుందాం ముందు ఫస్ట్. శాస్త్రం చెప్తుంది నువ్వు బ్రహ్మను పట్టుకోవా, తర్వాత సంగతి పరబ్రహ్మ సంగతి తర్వాత చూద్దాం, ముందు బ్రహ్మ బ్రహ్మ హోంవర్క్ కంప్లీట్ చేయి. జీవో బ్రహ్మైవ నాపరః, జీవో బ్రహ్మైవ నాపరః, జీవో బ్రహ్మైవ నాపరః. నువ్వు బ్రహ్మవి కావాల్సిందే, వేరేది కావడానికి వీలు లేదు. ఇది నువ్వు నిరంతరం గుర్తుపెట్టుకో. అదే పెద్ద లా ఆఫ్ అట్రాక్షన్. అద్భుతం. తగ్గాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ మెత్తబడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాల్సిన పని. ఏంది నేను బ్రహ్మని, ఐఎమ్ బ్రహ్మన్, ఆషామాషిలా, ఆటలా, ఆట కట్టిస్తా ఆటలాడితే. కథలు పడితే కథని కంచికి చేరుస్తా. అర్థమైందా? జీవో బ్రహ్మైవ నాపరః, బ్రహ్మవి. ఇంక భయం ఎట్లా, బాధలా కలుగుతుంది, భయం ఎట్లా వస్తుంది? అసలు భయం అంటే ఏంటి, అసలు బ్రహ్మకు భయం అంటే ఏంటో తెలుస్తా? చెప్పండి. బ్రహ్మకు అసలు భయం అనేటటువంటి వ్యవస్థ ఉంటుందని తెలుసా? యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఫ్యూచర్స్, ఆఫ్ యువర్ ఫ్యూచర్. సో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ తగ్గకూడదు. తగ్గాల్సి వస్తే ఇంతై ఇంతింతై వటుడింతై అంటాం కదా, అట్లా పెరగాలి. తగ్గాల్సి, ఒక్కడుగు తగ్గాల్సి వస్తే 100 అడుగులు పెరగాలి. తగ్గేదేలే. అది ఒక్కడుగు తగ్గాల్సి వస్తే 100 అడుగులు పెంచుతా నేను, 100 అడుగులు పెరుగుతా, ఆ తర్వాత మీ ఇష్టం. అది పుష్పాల పుష్పాల తగ్గేదేలా కింద మీనింగ్ ఉందా గురూజీ? తీసుకుంటే ఆయన గరికపాటి అంటున్నాడు, ఆ తగ్గేదేలే అంటూ ఏదో ఉపనిషత్ వాక్యం అయిపోయింది అందరికి, తట్టుకోలేకపోతున్నాడు. అందరి నోట్లో అదే తగ్గేదేలే. అదేదో పెద్ద ఉపనిషత్ వాక్యం అయిపోయింది. అవుతుంది మరి, ఏమైంది అయితే? తగ్గేదేలే అనాలి. బ్రహ్మ తగ్గేదేలే. మనిషి తగ్గకూడదు అనేది సినిమా డైరెక్టర్కి ఉండేటటువంటి ఒక విజ్ఞత. కానీ ఈ జ్ఞానం పేరు చెప్పుకున్న వాళ్ళకి మనిషి తగ్గాలి అనేది వాళ్ళ యొక్క వ్యవస్థ. ప్రోటోకాల్. వాళ్ళకి తగ్గితేనే వాళ్ళకి ఆనందం, ఎదుటి వీళ్ళకి ఆనందం, కాబట్టి వీళ్ళకి తగ్గాలి అనిపిస్తుంది. సమాజానికి ఒక ముఖ్యమైనటువంటి సందేశం చెప్పాలనుకొని డైరెక్టర్లు అవుతారు కదా, వాళ్ళందరికీ జనాలు తగ్గకూడదు. 100 రూపాయలు టికెట్ తీసుకుంటున్నాడు కదా, నాకు వాడు 100 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు, వాడి వల్ల నేను తింటున్నా, వాడి వల్ల నేను ఉంటున్నా అన్న భావం ఉంటుంది దర్శకులు. అందుకని నా ప్రేక్షకులు, నా సినిమా చూసేవాడు ఒక మార్పు తెచ్చుకోవాలా, ఒకటి బాగుపడాలా అన్న ఉద్దేశంతో మేధో మదనం చేస్తారు, చాలా మేధో మదనం చేస్తారు. చేసి ఈ డైలాగ్ అయితే అదిరిపోతుంది, ఈ డైలాగ్ అయితే వాళ్ళకి బాగుంటుంది అన్నట్టుగా ఆ డైలాగ్స్ రైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆషామాషిగా జరుగుతాయా? సినిమా అనేది ఒక పెద్ద తపస్సు, నో డౌట్. మూవీ ఈజ్ ఏ తపస్సు అంతే. ఎంత మేధో. ఏ కొన్ని సినిమాలు అయితే 3 సంవత్సరాలు చేసామంటున్నారు, 4 సంవత్సరాలు చేసామంటున్నారు, 5 సంవత్సరాలు చేసామంటున్నారు. ఏంది ఏమైనా ఆషామాషిగా 5-6 సంవత్సరాలు చేయడానికి? కోట్లు ఖర్చు పెట్టి. మరి మనిషి జీవితం ఎంత, మనిషి ఆలోచన స్థాయి ఎంత? 5-6 సంవత్సరాలు ఒక విషయం మీద మేధో మదనం చేయడం అంటే ఆషామాషిగా. ఎంత సామాజిక స్పృహ ఉండాలి, ఎంత సామాజికంగా బాగుండాలి అనేటటువంటి భావజాలం ఉంటే గానీ 5-6 సంవత్సరాలు తపస్సు చేయాలి. నన్ను అడిగితే వాళ్ళే పెద్ద జగద్గురువు, నో డౌట్ అనమాట, ఏ సందేహం. అంత తపస్సు ఎవడు చేస్తున్నాడండి ఈ రోజుల్లో? అవునా కదా? అవును గురూజీ. అందుకే వాళ్ళు తపస్సు చేస్తున్నారు కాబట్టి దానికి ఆకర్షితులు అవుతున్నారు. ఇప్పుడు పిల్ల పెద్ద ఏమీ లేకుండా ఆకర్షితులు అవుతుంది వాళ్ళ తపస్సుగా. తగ్గద్దు అంతే, తగ్గాల్సిన అవసరం లేదు. శాస్త్రం కూడా అదే చెప్పి, అహం బ్రహ్మాస్మి, నువ్వు బ్రహ్మవిరా, తగ్గడం ఏంటి? ఇంకా పై లెవెల్లో చెప్పి, అహం బ్రహ్మ, నువ్వే బ్రహ్మ, పో.
తగ్గాల్సిన అవసరం లేదని శాస్త్రమే చెప్తుంటే ఈ మధ్య మధ్య భావజాలం ఉండేవాళ్ళు వాళ్ళు తగ్గమంటే తగ్గుతాం, ఆగమంటే ఆగుతాం. సాధనలో ఎప్పుడు తగ్గకూడదండి. సాధనలో చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. మనల్ని కృంగదీసేవి, మనల్ని ఆపేవి, మనల్ని కింద పడేసేవి, మనల్ని అవమానించేవి, మనల్ని నిరుత్సాహపరిచే అంశాలు ఎక్కువ తగులుతుంటాయనే నిన్ను శాస్త్రం జాగ్రత్తగా ముందే చెప్పింది. నువ్వు బ్రహ్మవి, నువ్వు తగ్గాల్సిన అవసరంలా. తగ్గద్దు. ఒక్క క్షణం, ఒక అడుగు నువ్వు తగ్గాల్సి వస్తుందంటే 100 అడుగులు పెంచు, ఉమ్. 100 అడుగులు పెరుగు. అర్థమైంది? 100 అడుగులు పెరుగు, హనుమంతుడు పెరిగినట్టు పెరుగు. ఎక్కడైనా నీకు తగ్గాల్సి వస్తే అక్కడ 1000 అడుగులు పెరుగు. సో ఇవన్నీ మనం పెట్టుకొని లా ఆఫ్ అట్రాక్షన్ లాంటివి అట్లా చిటికలో. చేయి. అది దాని ఏదో పెద్ద భూతత్వంలా చూడకూడదు లా ఆఫ్ అట్రాక్షన్. అది బికాస్ ఐఎమ్ బ్రహ్మన్. శాస్త్రం నన్ను ముద్దుగా పెట్టిన పేరు బ్రహ్మ. నా పేరు బ్రహ్మ. అదే గురూజీ, కొన్ని శాస్త్రాలేమో ఆ, ఈ విధంగా చెప్తే, కొన్ని శాస్త్రమేమో వినయ విధేయతలు, ఏది శరణాగతి, ఎక్కడ చెప్పలేదు. అంటే తను తీసుకునే శాస్త్రం ఎక్కడ విధానం సమాజంలో ఏమండి, శాస్త్రం ఎక్కడో చెప్పలేదండి మీరు వినయ విధేయతలతో ఆ ఉండాలి. బ్రహ్మ ఎక్కడా చెప్పలేదు. ఆ, అంటే మనం శరణాగతితో ఉండాలి, మనం భక్తితో ఉండాలి, అంటే బ్రహ్మ మీద భక్తితో ఉండాలి, మన మీద భక్తితో ఎక్కడ ఉండాలి, మన చెప్పలా, మీద వినయ మీ విధేయతలతో ఉండాలి. ఎక్కడా చెప్పలా, మన ఎక్కడా లేదు. ఆ, మనం తగ్గకుండా వినయ కథని అట్లా విధేయతతో మౌల్డ్ ఉండాలి చేసి కదా ఆ బయట గురుజీ. చెప్పారు గురూజీ. కాంట్రాస్ట్ ఎందుకు వస్తుంది? ఒక శాస్త్రం తగ్గద్దు అని చెప్పి ఇంకో శాస్త్రం తగ్గు అని చెప్పి అట్లా ఇప్పుడు ఏ శాస్త్రం, అనేక శాస్త్రాలు ఉన్నప్పటికీ ఒక శాస్త్రానికి ఒక శాస్త్రం సమన్వయం అవుతుందే తప్ప కాంట్రాస్ట్ ఉండదు. రాముడు అనేవాడు వినయ విధేయుడే. ఉమ్. వినయము విధేయత ఉన్నది ఎంతవరకు? అవసరమైన అంతవరకు ఉంటది. దాటితే ఏకబాణం. దాటితే ఇక చెప్పలేం, ఏం జరుగుతుందో కూడా చెప్పం. రావణాసుడితో కూడా వినయంగానే మాట్లాడాడు మహానుభావుడు. అర్థమైంది? ప్రశ్నిస్తారు. రావణాసుడితోనే వినయంగా మాట్లాడాడు, వాలితో కూడా వినయంగానే మాట్లాడాడు. పడేసి కింద నేల మీద పడేసి వినయంగానే మాట్లాడాడు రాముడు. చాకలి వాడితోటి కూడా వినయంగా ఉన్నాడు కదా గురుజీ. మరి వినయం ఎంత ఉంటుందో వీరత్వం అంతే ఉంటుంది. అది వీరత్వం యొక్క బాహ్య ప్రవర్తన, వినయం అది. ఓ అరిచేసేసి ఓ అంటే అది వీరత్వం కాదు. వీరత్వం ఎలా ఉంటుంది? ధైర్యం ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటుంది. వాడు ఏంట్రా బాబు అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాడు ఏంటి, వాడు నెమ్మదిగా మాట్లాడుతున్నాడు ఏంటి, అది భయం కలిగిస్తుంది తప్ప ఓ అరిస్తే ఓ ఇటుగా అరిస్తే భయం కలగదు. అసలు ఊరక అరుస్తుంటాడు లేరా కుక్కలాగా అనుకుంటాను తప్ప అది వీరత్వం ఎట్లా అవుతుంది? ఉమ్. సమయాన్ని బట్టి వీరత్వము వినయం ఉంటుంది. అవును వాలి, నువ్వు చెప్పింది కరెక్టే. చెట్టు చాటు నుండి చంపడం బాణం పిల్ల. అధర్మం అంటున్నావు కదా, మరి తమ్ముడు భార్యను తీసుకోవడం అధర్మం కదా. అయినా నేను ధర్మాన్ని పాటించడానికి నువ్వేమన్నా నా శత్రువా? జంతువువి. జంతువుని చెట్టు చాటు నుండే చంపు, అంతే. అద్భుతం. సైలెంట్ అయిపోయింది. వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు అయిపోయింది. అయిపోయింది. అందుకు రామో విగ్రహవాన్ ధర్మం. అర్థమైంది? రాముడి వినయం ఈ శత్రువుని భయపెట్టే వినయం. శత్రువు భయపడతాడు రాముడు వినయం చూస్తే. రాముడు నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అంటే చచ్చే కాలం వచ్చింది అని అర్థం. శత్రువు ఇది రామాయణం కలిగించే స్పృహ మనకి, భారతం కలిగించే స్పృహ మనకి. అర్థమైంది? సో మీరెవరు? బ్రహ్మలం. బ్రహ్మ అయాం బ్రహ్మం. బ్రహ్మ. ఆయాం మీ బ్రహ్మ. సౌండ్ తగ్గకూడదు. I am Brahman. మీ
సౌండ్ తగ్గద్దు అసలు. ఐఎమ్ ఫోన్ బ్రహ్మ. నాకు బ్రహ్మతో మాట్లాడుతున్నట్టు ఉండాలి. ఆ ఐఎమ్ బ్రహ్మన్. ఆ నేను బ్రహ్మతోనే నా మాట్లాడుతుంది అనిపించకూడదు. బ్రహ్మతోనే అమ్మో బ్రహ్మతోనే బ్రహ్మ ఇప్పుడు నాతో మాట్లాడుతుంది అనిపించాలి. తగ్గద్దు అసలు. తగ్గేదేలే. ఆ ఫ్యూచర్ మనదే, భవిష్యత్ మనదే, భవిష్యత్ నిర్ణేతలం మనమే. అదే గురుజీ, ఎక్సలెంట్ గురుజీ. ఒక్క మెట్టుకి దిగుతూ వెళ్ళిపోతాం మామూలు దాంట్లో. లా ఆఫ్ అట్రాక్షన్ లో 100 మెట్లు ఎక్కుతున్నాం. అది ఎక్సలెంట్ అవును. గురుజీ. అంటే అది ఇప్పుడు గుర్తు పెడుతున్నాం గురుజీ. పాత లా ఆఫ్ అట్రాక్షన్ చేయక ముందు ఇప్పుడు చేస్తున్న దానికి తేడా ఇప్పుడు మాకు బాగా అర్థమైంది. ఉమ్. ఒక మెట్టు దిగినా 100 మెట్లు పైకి వెళ్తున్నాం. అంతే. ఆ, దిగటం ఎక్కటానికే. దిగద్దు. ఒక అడుగు దిగాల్సి వస్తే, ఒక వస్తే అడుగు నిన్ను దిగాల్సి వచ్చేటట్టుగా అక్కడ ఏమైనా పరిణామాలు క్రియేట్ అవకాశాలు ఉంటే అవుతున్నాయి అంటే 100 అడుగులు ఎక్కుతా. అది హనుమంతులాగా ఆ 100 అడుగులు లేస్తా తప్ప ఒక అడుగు కూడా దిగదు. గోడ కొట్టిన బాల్ లాగా. అంతే. గోడ ఆ, కొట్టిన బాల్ ఇవన్నీ కాదు. అంటే ఎక్కువ ఒక్కొక్క ఫోర్స్ వస్తుంది. దిగం అసలు. దిగాల్సి వచ్చింది అంటే ఎక్కుతానే తప్ప దిగను. ఇంక 100 అడుగులు ఎక్కుతా, 100 అడుగులు ఎక్కమంటే ఎక్కుతా. అంతేగాని ఒక్క అడుగు కూడా దిగను. దిగాక లేవడం కాదు, దిగను అసలు. ఒక అడుగు దిగాల్సి వస్తేనే నేను 100 అడుగులు ఎక్కేసి వెళ్ళిపోతానేమో. దట్ ఈస్ మై నేచర్, బికాజ్ ఐఎమ్ బ్రహ్మ. బ్రహ్మనయ్య నేను. ఏం ఆటలా? బ్రహ్మతోనే ఆటలా? ఏం సృష్టి? ఏంది ఆటలేంది? అయిపోవాలి కదా వెంటనే. ఏం ఆలస్యం చేస్తున్నావు? కథలు పడుతున్నావా? ఆలి. ఏం స్వామి పిలిస్తే ఏం పలకట్లా? ఏం ఆటలా? అనాలి దైవం. గురువుతో అయినా అంతే. ఏంది కథలు పడుతున్నావా ఏంటి? ఏంది అడిగితే చెప్పట్లేదు ఏంది? నాటకాలు ఆడుతున్నావు ఏంది? కొంచెం తగ్గు. ఎదురుగా ఉండే గురువు కూడా అలా ఉండాలి కదా గురుజీ. బ్రహ్మనయ్య నేను. నువ్వు బ్రహ్మ అయితే ఎదుటి గురువు కూడా గడగడలాడుతుంది, అది దైవం గడగడలాడు, సృష్టి కూడా గడగడలాడాలి. నువ్వు బ్రహ్మలా లేవు కదా. అర్థమైందా? ఏం స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర, తిరుపతి తిరుపతిలో అక్కడ కూర్చున్నావు. అంటే నేను నీ దగ్గరికి రావాలా? ఇక్కడ నేను గోవిందా అంటే పలకవా? ఉం? అది సిరికింజ బ్రహ్మ. చక్ర యుగముం జేదో ఈ సంధింపడు ఏ పరివారం చేరడు అభ్రగపతిం బన్నింపడు ఆకర్ణి కాంతార ధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోద్ధత శ్రీకుచో పరిచేలాంచములైన వేడడు గజప్రాణావనుత్సాహి. ఒక ఏనుగు కోసం అమ్మవారి దగ్గర. పంచజారుతుంది కూడా పట్టించుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్థమైందా? అది పోతన. అంటే పోతన గొప్ప పంచ ఊడిపోయింది. ఈయన పంచకి ఆవిడ కొవ్వుకి ముడిగడతాం కదా మామూలుగా. దీనిలో అదొక అర్థం. అందులో తత్వ సమన్వయం. ఆ ముడిని విప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈయన. చూసారా ఎంత గొప్పగా ఉందా? మీకు పెళ్లిలో కూడా బ్రహ్మగంటు. ఆ ఈయన పంచకును ఆవిడ చీర కడతారు కదా. కడితే ఈయన ఎక్కడికి వెళ్ళడానికి లేదు. వెంటనే స్టేజ్ దిగేసి ఫ్రెండ్స్ వచ్చారు కదా కలుస్తామని చెప్పి పరిగెత్తాడు అనుకోండి, ఏమవుతుంది? కింద పడతాడు తట్టుకో. ఆవిడ కూడా రావాలి ఇప్పుడు ఈయనతో పాటు. ఇట్లా పట్టేసుకొని ఆవిడ కూడా రావాలి. ఆ సన్నివేశాన్ని అసలు దర్శనం అవుతుంది అనమాట. సిరికిం చెప్పడు, అమ్మవారికి సిరికిం చెప్పడు. చేదోయి సంధింపడు. అక్కడే కదా ఏనో ఇక్కడ కొట్టేసేద్దాం ఏదోటి. శంఖచక్రము శంఖచక్రము చేదోయి సంధింపుడు ఏమీ చేయకుండా ఉన్న పాటను ఏదో అయిపోయింది అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎలా ఉంటుంది చెప్పండి అప్పుడు చూసే వాళ్ళకి, పక్కన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈయనకేంద్ర నాయన విష్ణువు
వైకుంఠం నుండి ఇట పరిగెడుతున్నాడు ఏందని చెప్పి అన్ని వస్తున్నాయి ఆయన పరిగెడుతుంది. అది నువ్వు అలా పరిగెత్తాలా పిలిస్తే. నేను అక్కడ నించుంటావు నువ్వు, నేను రావాలా నీ దగ్గరికి? అది కదా మనకి పౌరాణిక గాథలు కావచ్చు, శాస్త్రం కావచ్చు, ఇంత స్థాయిలో నువ్వు ఇది అని చెప్తుంటే దిక్కుమాలిన మొహం వేసుకొని ఆ దేహి దేహి అని అడుగుతూ. ఆ దిక్కుమాలిన ఫేస్ ఒకటి వేసుకొని ఆడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు నీ మొహం చూపిస్తే నీ మొహం చూస్తాడు. స్వామి నీ మొహం ఎందుకు చూస్తాడు? బ్రహ్మ మొహం చూస్తాడు. బ్రహ్మ ఎక్కడున్నాడని సో తేలిగ్గా కనపడడం కోసం కొండ మీద కూర్చున్నాడు నీ మొహం చూడడానికి. అర్థమైందా? కొండ మీద ఎందుకు కూర్చున్నాడు? కొండ మీద కూర్చుంటే అందరు కనపడతారు కాబట్టి. అందులో బ్రహ్మ ఎవరో తెలుసుకోవడం ఈజీగా. అంతేగాని నీ దరిద్ర మొహాన్ని పొద్దున్నే చూపిస్తావని చెప్పి ఆడ కూర్చోాల. బ్రహ్మ ఎవరున్నారు? నా డ్యూటీ ఏంటి? ఈరోజు పొద్దున్నే లేచాను, సుప్రభాతం అయిపోగానే నేను బ్రహ్మను రక్షించుకోవాలి, బ్రహ్మను కాపాడుకోవాలి. అది ఆయన. దట్ ఈస్ వై హీ ఈస్ దేర్. అది నువ్వు నీ నీ స్థాయి నువ్వు మర్చిపోవద్దు అంతే. నీ స్థాయి నీకు అర్థం కావట్లా. అర్థమైందా? గురూజీ అసలు ఇది కదా తెలుసుకోవాల్సింది. ఉమ్, ఇది కదా ఆధ్యాత్మికత అంటే. ఉమ్. ఒక ఇది డైరెక్టరే లేకుండా ఒక లేదు. డైరెక్టరే తగ్గేదేలే అంటే శాస్త్రం ఏ స్థాయిలో చెప్తుంది? ఆ, శాస్త్రం ఏ స్థాయిలో చెప్పాలి? శాస్త్ర స్థాయిలోనే చెప్పింది అహం బ్రహ్మాస్మి. నువ్వు బ్రహ్మవయ్యా, నువ్వు బ్రహ్మవి, గుర్తుపెట్టుకో. నిరంతరం ధారణ చేయి, నిరంతరం స్పృహలో ఉండు. నువ్వు బ్రహ్మగా నువ్వు ఉండు. లా ఆఫ్ అట్రాక్షన్లు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది. నువ్వు బ్రహ్మవు కాకుండా అఫర్మేషన్స్ చెప్తే ఎట్లా? బ్రహ్మ అఫర్మేషన్స్ చెప్తే జరుగుతుంది, నువ్వు చెప్తే ఎట్లా? ఉమ్? అవును గురూజీ. ఇది మనం ధరించవలసిన అటువంటి ధర్మం. ఉమ్. ఓకేనా? ఓకే గురూజీ. చాలా అందరికి చాలా ధన్యవాదాలు. అందరికి ధన్యవాదాలు. ఓం తత్ థ్యాంక్ యూ గురుజీ. బ్రహ్మాస్మి అనండి. అయమాత్మ బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి.